నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. అయితే గత ఎపిసోడ్లో వికాసం గురించి ఆయన మనకి బోల్డ్ అనే విషయాలు చెప్పారు. ఈ ఎపిసోడ్లో కూడా వికాసానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ సహజ మార్గ సాధనలో నేనంటాను, ఈ హృదయ చక్రం అనేది కేవలం ఒక చక్రం కాదు, ఒక నక్షత్ర మండలం అనొచ్చు. కేవలం ఒక నక్షత్రం కాదు, ఒక నక్షత్ర మండలం. అది అనేక నక్షత్రాలున్నాయి, ఎన్నో నక్షత్రాలున్నాయి. ఇందులో 5 ప్రధానమైనవి పంచభూతాలకు లేక పంచతత్వాలకు సంబంధించినవి. మొత్తం సృష్టంతా కూడా వాటితో తయారైనవే. మన శరీరం కూడా దాంతో తయారైందే, ఆ పంచతత్వాలే. ఈ పంచతత్వాలు ఇక్కడున్నాయి మన శరీర వ్యవస్థలో. హృదయంతో మొదలై ఇది భూమికి, ఇందులో చాలా వరకు భూమి యొక్క తత్వం ఉంటుంది. ఇందులో మిగిలిన 4 తత్వాలు కూడా ఉన్నాయి: వాయువు, అగ్ని, నీరు, ఆకాశం. ఆ తర్వాత మనకున్న 2వ చక్రం ఆత్మచక్రం. దీనికి ఆకాశ తత్వం ఉంటుంది. కాని ఇందులో కూడా మిగిలిన 4 తత్వాలు ఉంటాయి. అలాగే 3వ పాయింట్ లేక 3వ చక్రం, దీన్నే అగ్ని బిందువు లేక అగ్నిచక్రం అని కూడా అంటారు. 4వది నీరు, 5వది వాయువు, దీన్నే పిండ్ ప్రదేశ్ అని కూడా అంటారు. మొదటి పాయింట్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం, ఇది చాలా తేలిక. ఇంతకుముందు మనం ఇంద్రియపరమైన ప్రవృత్తులను ఏ విధంగా తొలగించుకోవాలో చర్చించుకున్నాం. ఇతరులపై కామపరమైన భావాలు కలగడాని గురించి. ఆ విధంగా కామపరమైన భావాలు కలగడం సామాన్యమైన విషయమే, కానీ అసాధారణమైన కామభావాలు కలగడం సహజం కాదు. ఈ కామపరమైన భావాలు హద్దు దాటినప్పుడు, మనం ఒక రకంగా క్రూరంగా ఆలోచించినప్పుడు, ఒక రకంగా ఆగకుండా ఆలోచించినప్పుడు, 24 గంటలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, అప్పుడు మీరు హద్దులు దాటిపోయారనుకోవాలి. మనకు సహాయం కావాలి అని అర్థం. మీకు మీ భార్యతో గాని లేక మీ భర్తతో గాని సంబంధం లేదని కాదు దీని అర్థం. మనం గృహస్థ జీవనం గడపవలసి ఉంది. కేవలం గృహస్థ జీవనం ద్వారానే నిజంగా మనం పరిణతి చెందేది. నేను మీతో చక్కని విధంగా ఎవర్నీ అవమానించకుండా లేక ఈ కోవకు చెందిన సమాజాన్ని అవమానించకుండా పంచుకోవాలనుకుంటున్నదేమిటంటే, గృహస్థ జీవనం గనక లేకపోతే మనోమయ కోశాలు పరిణతి చెందే అవకాశం లేదు. సన్యాసి జీవితం అంతకంటే ముందుకు వెళ్లదు. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ చూస్తున్న మిత్రులందరికీ నేర్పించాలనుకుంటున్నాను, ఈ కోరికలను తొలగించుకోవడం ఎలాగో, అవతలవాళ్ల పట్ల కలిగే అక్కర్లేని కోరికలను తొలగించుకోవడం ఎలాగో మీరు మా వెబ్సైట్కు వచ్చి ఇంకా వివరంగా నేర్చుకోవచ్చు కూడా. మా వెబ్సైట్ను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.heartfulness.org. ఇక్కడ చేయగలిగిన శ్రేష్టమైన పనేమిటంటే, ఉదయాన్నే నిద్రలేచి ధ్యానంలో కొన్ని నిమిషాలు, 20 నిమిషాలు కూర్చోవటం. కాని ధ్యానం ప్రారంభించే ముందు నేను శుద్ధీకరణ చేసుకోమంటాను. ఈ శుద్ధీకరణ ప్రక్రియ ధ్యానం ప్రారంభించే కొన్ని నిమిషాల ముందు చేసుకోవాలి.
ఒక ప్రత్యేకమైన బిందువుపై ఈ పని చెయ్యాలి. ఈ బిందువును మనం పాయింట్ బి అందాం. ఈ పాయింట్ ఎక్కడుంది? ఇదెక్కడుందో నేను చెప్తాను మీకిప్పుడు. మీ ఎడమ చనుమొన నుంచి 2 వేళ్ల వెడల్పును కొలవండి. అలా మీ వేళ్లనే వాడాలి. 2 వేళ్లు అలా ఎడమ చనుమొన నుంచి ఇలా ఇక్కడ ఆగండి. ఆ తర్వాత అక్కడి నుంచి 3 వేళ్ల వెడల్పు క్రిందికి వెళ్ళండి. అక్కడ పాయింట్ ఏ ఉంది. దాన్ని మనం ఏ పాయింట్ అందాం. అక్కడి నుంచి 2 వేళ్లు క్రిందికి వెడితే అక్కడ బి పాయింట్ ఉంది. ఈ పాయింట్ వద్ద మీ దృష్టిని నిలపండి. నిలిపి ఓ సూచననిచ్చుకోండి. ఒక సంకల్పం చేసుకోండి. నాలో అలజడి సృష్టిస్తున్న ఈ ముద్రలన్నీ నా ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి అని అనుకోండి. స్త్రీల పట్ల, పురుషుని పట్ల ఉండే ఈ కామపరమైన కోరికలు వెళ్ళిపోతున్నాయి అనుకోండి. వాటి స్థానంలో ఒక దివ్యమైన వెలుగు వెనుక నుంచి ప్రకాశిస్తోంది అని అనుకోండి. పాయింట్ బి వెనుక. ఈ ప్రక్రియను 5-7 నిమిషాలకు మించకుండా చెయ్యండి. పడుకునే ముందు పాయింట్ ఏ వద్దకు రండి. ఎడమ చనుమొనకు 2 వేళ్ల ఎడమవైపుకు వచ్చి అక్కడ్నుంచి 3 వేళ్ల క్రిందికొస్తే అది పాయింట్ ఏ. అక్కడ ఈ ఆలోచనతో ఉండండి. అందరూ నా సోదరి సోదరులే అన్న ఆలోచనతో. ఇదే అసలైన వాస్తవం కూడా. ఈ విధంగా తీర్మానించుకోండి. ఈ 2 ప్రక్రియలు రాత్రి ఈ సంకల్పంతో ప్రార్థించడం ఏమిటంటే అందరూ నా సోదరి సోదరులే అని. ఇది వాస్తవం కూడా. ఇక ఉదయం ధ్యానం ప్రారంభించే ముందు బి పాయింట్ని శుద్ధీకరణ చేసుకోండి. ఇది చాలా బాగా సహకరిస్తుంది. కానీ ఏ పాయింట్ మీద ధ్యానం, బి పాయింట్ మీద శుద్ధీకరణ అనేది కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే విపరీతమైన కోరికల్ని అధిగమించడం కోసమే కాదు. ఇది మహాచేతనావస్థను పెంపొందించుకోవడంలో కూడా తోడ్పడుతుంది. ఈ మొదటి పాయింట్ మన మనస్సుతో అనేక స్థాయిలో అనుసంధానమై ఉంటుంది. ఇతర క్షేత్రాల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇది ఒక శాస్త్రం. ఇది ఎలాగలాగా నమ్మించే పద్ధతి కాదు. విశ్వాసం ఉండాలని కోరుకునేది కాదు. మీరు సూర్యుడిని చూసినప్పుడు, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూసినప్పుడు నేను సూర్యుణ్ణిగాని చంద్రుణ్ణిగాని నమ్ముతున్నాను అని అంటామా మనం? నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు కనిపిస్తుంది అని ఎందుకు అనం మనం? అలా కాకుండా చూస్తున్నాం కాబట్టి ఇక నమ్మవలసిన అవసరం లేదంటామా? యోగశాస్త్రాలు అలాంటివి. వీటన్నిటిని చూసే విధంగా నా కళ్లకు, నా లోపలుండే గ్రాహ్యశక్తికి మనం శిక్షణనిచ్చుకోవాలి. ఇది సాధ్యం కూడా. నేను 1976లో ఈ ధ్యానం చేయటం ప్రారంభించినప్పుడు నా వయసు 19. అప్పుడు నాకు నమ్మకం ఉండేది కాదు. కాని నెమ్మదిగా దీనిలో ఉండే సూక్ష్మాలను అర్థం చేసుకోగలిగాను. ప్రతి పాయింట్ యొక్క లోతుల్లోకి వెళ్ళగలిగాను. పాయింట్ బి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెడితే ఎడమ ప్రక్క ఎముకలోని ఆఖరి ఎముక వద్ద దీన్ని పాయింట్ సి అని అంటాను. పాయింట్ సి అనేది మన జీవితంలో చాలా వ్యూహాత్మకమైన పాయింట్, మన అస్తిత్వంలో. ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చాను. మనం అన్నీ ఫిల్టర్ చేస్తూ ఉంటాం. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మన వ్యవస్థలోకి విషయాలు ఏ విధంగా ప్రవేశిస్తాయి? మనస్సే ఈ ఫిల్టర్ అంటే. కాని మనస్సును ఈ విధంగా ఫిల్టర్ చేసేలా చేసేదేమిటి? ఎందుకని కొన్ని విషయాల్ని వడపోస్తుంది, కొన్నింటినెందుకు వడపోయేదు? అవి నా పూర్వ సంస్కారాల వల్ల, నా పూర్వకర్మల వల్ల, నా పూర్వచేష్టల వల్ల ఈ ఫిల్టర్ అవటం జరుగుతుంది. ఒక వ్యక్తి విమానంలో కూర్చున్నాడు అని అనుకుందాం. అక్కడ లోపలికి బయటికి వెళ్లే ప్రయాణికులు, క్రూ అంతా చూస్తున్నాడనుకుందాం. ఆ తర్వాత ఫ్లైట్ ఎగురుతుంది. మీరు విశ్లేషించడం మొదలు పెడతారు. ఆ ప్రయాణికుడు చాలా సామాన్ తెచ్చాడు,
మీ మనసు ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి అసహ్యంగా ఉన్నాడు, అతను గడ్డం గీసుకోలేదు ఇవాళ, అతను బావున్నాడు, ఆమె బావుంది, ఈ వ్యక్తి నాకు చిరాకు తెప్పించేలా ఉన్నాడు. ఇలా మన మనసు ఏ కారణం లేకుండా జనాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ముద్రలు ఏర్పడతాయి. మీరు టీవీ చూస్తున్నారు అని అనుకుందాం. అప్పుడొక యాడ్ వస్తుంది కారు గురించి. మీకేదో కారు ఉండుంటుంది, కానీ ఆ కారు మరోలా ఉంది. దాన్ని మీరు కొనాలనుకుంటారు, దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. అది ముద్రను ఏర్పరుస్తుంది. మీరు నడుస్తూ ఉంటే ఒక మంచి ఇల్లు చూస్తారు, ఏమీ లేదు, ఊరికే చూశారంతే. ఇలా ఈ ముద్రలన్నీ కూడా కొన్నింటి పట్ల నా ఇష్టాల వల్ల కలిగినవి, కొన్నింటి పట్ల అయిష్టం వల్ల కలిగినవి. రెండూ మనల్ని ప్రభావితం చేస్తాయి. ఈ ముద్రలన్నీ పాయింట్ సి మీద స్థిరపడిపోతాయి. సరేనా? ఇప్పుడు ఇష్టాలు అయిష్టాలు ఉన్నప్పుడు వాటిని స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. ప్రాపంచిక విషయాలు, ఇంద్రియపరమైన విషయాలు. ప్రాపంచిక విషయాలంటే నాకు ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, నాకిదే తినాలనుంది, నాకు ఇటువంటి దుస్తులు వేసుకోవడం అంటే ఇష్టం, పలానా వాచిల్ని ధరించడం ఇష్టం. ఇవన్నీ ప్రాపంచిక విషయాలు. నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నాకు మరింత మంచి ఉద్యోగం చేయాలనుంది. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, ఉద్యోగపరమైన పరిస్థితులు, ఈ ఇష్టాలన్నీ పాయింట్ సి నుంచి పాయింట్ ఏకి ఆవిరైపోతాయి, పాయింట్ ఏలో స్థిరపడిపోతాయి. సి అనేది కేవలం ఒక రిసీవర్ మాత్రమే. అక్కడ్నుంచి పాయింట్ ఏకు ఆవిరైపోతాయి. ఈ ఇష్టాలకు సంబంధించిన ఆలోచనలు, కోరికలు ఇంద్రియ సుఖాలకు సంబంధించినవైతే అప్పుడు ఈ ఆలోచనలు, ముద్రలు పాయింట్ బికి కదులుతాయి. అక్కడికి బదిలీ అయినప్పుడు పాయింట్ బి ప్రభావితమవుతుంది. ఇలా ఊహించండి, నిజంగా మీరు పాయింట్ బిని తెలుసుకోవాలి అని అనుకుంటే ఏ వ్యక్తితోనైనా ఎలాగైనా సంభోగించాలని ఆలోచన చేసి చూడండి. అప్పుడు దాని ప్రభావం ఛాతీలో ఏ భాగంపై ఉందో గమనించడానికి ప్రయత్నించండి. మెల్లగా జూమ్ చేసి దృష్టి ఎటుపోతోందో గమనించండి. ఏనా లేక బి పైకా? ఖచ్చితంగా బి పైకే వెడుతుంది. ఎవరి పట్లైనా విపరీతమైన అయిష్టం కలిగిందనుకోండి, అప్పుడు కలిగే ప్రకంపనలు, కదలికలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో, ఏ పాయింట్లో స్థిరపడుతున్నాయో గమనించి చూడండి. అదే పాయింట్ సి. ఉద్యోగ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బావుందా లేదా అన్నది పర్వాలేదు, కానీ దాని గురించిన తీవ్రమైన ఆలోచన పాయింట్ ఏని ప్రభావితం చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ పోగైన ముద్రలన్నీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయి, నెరవేరినా నెరవేరకపోయినా కూడా. వీటన్నిటితో నిండిపోయినప్పుడు, ఉదాహరణకు మనం అనుకున్నట్లుగా ఏదైనా అవలేదనుకోండి, మనం జీవితాంతం ప్రణాళిక వేసుకున్నదంతా ఒక్కసారి పడిపోతుంది. అప్పుడు మనసంతా అశాంతితో నిండిపోతుంది, సంతోషం ఉండదు. ఈ హృదయం ఈ ముద్రలను కొంతమేరకు మాత్రమే భరించగలుగుతుంది, పోనీలే అని వదిలేస్తూ ఉంటుంది. కాబట్టి మనలో ఒక పద్ధతి ఉంది, అంతరంగ వ్యవస్థ ఒకటుంది. అదేమిటంటే, కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా ఏర్పడే ముద్రలు రెండవ పాయింట్లో స్థిరపడిపోతాయి. ఎప్పుడైతే కోరికలు నెరవేరలేదో మనం అశాంతిగా ఉంటాం. మనం ఆ విధంగా అశాంతిగా తయారైనప్పుడు, రెండవ పాయింట్ అంతా నిండిపోయినప్పుడు, అదే ఫీలింగ్ పైకి రావడం వల్ల కోపం వస్తుంది. అది మూడో పాయింట్ని ప్రభావితం చేస్తుంది, అగ్ని పాయింట్. కోపం, అగ్ని, ఒక్కోసారి ఈ రెండు పదాల్ని మనం ఒకేలా వాడుతూ ఉంటాం.
కోపం తన హద్దులు దాటిపోయినప్పుడు 4వ పాయింట్ను ప్రభావితం చేస్తుంది. భయంతో నిండిపోతాం. భయంతో నిండిపోయినప్పుడు అనవసరమైన ఊహల్లోకి వెళ్ళిపోతాం, భ్రమకు లోనవుతాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది భగవద్గీత ఏమంటోందో. కోరికలు తీరకపోవడం వల్ల అది కోపానికి దారితీస్తుంది. కోపం ఉన్న వ్యక్తి తన మనస్సును కోల్పోతాడు. మనస్సును కోల్పోయినప్పుడు మనిషి పోయినట్లే. మనస్సు పోయిందంటే, మనస్ పోయిందంటే బుద్ధి కూడా పోయినట్లే. ఇది గీతలో చెప్పబడింది. ఇది నిజంగా ఎలా జరుగుతుందో నేను కేవలం సహజ మార్గంలోనే అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు మనం భ్రమలో లేని స్థితిలో ఉన్నప్పుడు నాకన్ని విషయాల్లోనూ స్పష్టత ఉంది. విషయాల్ని వివేకంతో చూడగలుగుతున్నాను. షట్సంపత్తిలో మొట్టమొదట మాట్లాడేది వివేకాన్ని గురించే. ఓకే, వివేకం అంటే ఏమిటి? మంచి ఏమిటి, చెడేమిటి, ఏది తప్పు, ఏది సరి, మంచి చెడు, లాభం నష్టం, అజ్ఞానం జ్ఞానం, ఇలాంటివి. కారణం, ప్రభావం. మనలో చాలామందికి అర్థం కానిదేమిటంటే మనం చేస్తున్నది దేని కారణంగానైనా జరుగుతోందా లేక కొత్తగా చేస్తున్న పనా అర్థం కావటం లేదు. కాబట్టి ఇటువంటి వివేకం, స్పష్టమైన మనస్సు గనక ఉంటే అప్పుడు నేను ధైర్యంగా కదిలే విధంగా నిర్ణయం తీసుకోగలుగుతాను. స్పష్టత ఉన్నప్పుడు అసమానమైన ధీరత్వం ఉంటుంది మనలో. 4వ పాయింట్ యొక్క లక్షణం అది. ధైర్యం ఉన్నప్పుడు ప్రేమ పెంపొందుతుంది. ప్రేమ, ధైర్యం కలిసి గనక ఉంటే హృదయంలో అపారమైన శాంతి ఉంటుంది. ఈ మూడూ కలిసి ఉంటూ ఉన్నప్పుడు హృదయం సంతృప్తి కలిగి ఉంటుంది. మనం వెతుకుతున్నది ఇది కాదా? సంతృప్తితో కూడుకున్న హృదయం. ఇప్పుడు ఈ పంచభూతాలు ఈ పిండ ప్రదేశంలో ఉన్నప్పుడు, ఈ క్షేత్రంలో ఒక్కసారి ఈ ముద్రలు, సంస్కారాలు గనక పిండ ప్రదేశం నుంచి తొలగించబడిన తర్వాత బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించడానికి అర్హత వస్తుంది. దీన్నే కాస్మిక్ రీజియన్ అని కూడా అంటారు. దీనికి అర్హత ఏమిటి? మనం కేవలం సాధన చేస్తే సరిపోదు. సాధనతో పాటుగా నా అంతరంగ స్థితిలో నేను పురోగమిస్తున్నప్పుడు ఒక అతీత స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ పంచభూతాలకు అతీతంగా వెళ్లడం జరుగుతుంది. ఇక నన్ను సృష్టించిన వాటిపై ఆధారపడటం ఉండదు. ఈ పంచభూతాలపైన, ఈ పంచభూతాల పరస్పర కలయిక వల్ల కలిగే ప్రభావాలకు ఇక లోనవడం ఉండదు. ఈ ద్వంద్వాలు అంటే మంచి చెడు, ఇష్టం అయిష్టం, ప్రేమ ద్వేషం, భయం ధైర్యం, ఇలాంటివి, వీటన్నిటిని దాటేయడం జరిగిపోయింది. అప్పుడు నేను నా హృదయంలో ఎంత ఉదారంగా తయారవుతానంటే నేను అన్నిటినీ అంగీకరించగలుగుతాను. హృదయం యొక్క ఈ ఉదారత నన్ను బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించడానికి అర్హతనిస్తుంది. ఇక్కడ ఉదారత అంటే లక్షలు కోట్లు ఇచ్చేయడం కాదు. ఉదారత అంటే నిజమైన అర్థం అయితే ఉదారత కలిగిన హృదయం ఇస్తూనే ఉంటుందనుకోండి. ఎటువంటి అడ్డు బంధం లేకుండా ఇస్తూనే ఉంటుంది. అది నిజమే అనుకోండి. కాని ఉదారత అంటే వేరే రకంగా చూస్తాను. అది వేరే స్వభావం కలదని అంటాను. నాణ్యమైన లక్షణం కలది. ఎలాంటి ఉదారత అంటే నేనంటే ఇష్టంలేని వ్యక్తితో కూడా స్నేహం చూపించగలుగుతాను. భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా నేను వాళ్ల పట్ల ప్రతిక్రియను చూపించడం ఉండదు. ఇది అది ఇక పోయాయి. పరస్పర విరుద్ధాలు పోయాయి. ద్వంద్వాలు పోయినప్పుడు, కరిగిపోయినప్పుడు పవిత్రత మిగులుతుంది. ఈ పవిత్రతే నా విధిని అల్లుతుంది నా సృష్టికర్తతో. నా సృష్టికర్త బ్రహ్మాండంలో ఉంటాడు. ఆ క్షణానికి నా దృష్టి అంతా బ్రహ్మాండ మండలమే. కాబట్టి పైనుంచి ఇది ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉదార స్వభావం కలవాడున్నాడు. అప్పుడు నేను తేలికగా బ్రహ్మాండ మండలంలోకి వెళ్ళగలుగుతాను.
బ్రహ్మాండ్లో ఇక ద్వంద్వాలుండవు, పరస్పర విరుద్ధమైనవి లేవు, మనల్ని క్రిందికి లాగేవి ఇక్కడ ఉండవు. కేవలం విస్తరణ మాత్రమే ఉంటుందక్కడ. ఇక్కడే ఆత్మన్ అన్న భావం కలిగి ఉంటాం మనం. కాని ఆత్మకు మోక్షం లభించినప్పుడు, ఈ పిండ ప్రదేశం దాటిన తర్వాత తనంతాను మోక్షస్థితిలో చూసుకున్నప్పుడు, అప్పుడు మనం బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తాం. ఈ బ్రహ్మాండ మండలంలో మన యాత్ర కొనసాగుతూ ఉంటుంది. సరైన గురువు సహాయంతో మనం ముందుకు సాగగలుగుతాం పరబ్రహ్మాండంలోకి. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత ప్రపన్న స్థితిలోకి, ప్రపన్న ప్రభు, ఆ తర్వాత ఉన్నత దివ్య స్థితుల్లోకి వెళ్ళగలుగుతాం. ప్రస్తుతానికి ఇక్కడికి ఆపేసి ఈ విషయాన్ని మరో సమయంలో ఎప్పుడన్నా చూద్దాం. థాంక్యూ. సో చూశారు కదండి, వికాసం గురించి దాజీ ఎంతో చక్కగా వివరించారు. అయితే వికాసం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.